ఈ రాజకీయ నాయకులది ఈ క్యారెక్టర్ విషయంలో సార్ కొద్దిగా జాగ్రత్త. అంటే మన ఆదిమూలం చూస్తుంటే మొన్న చీకోటి ప్రవీణ్ గారితో ఇంటర్వ్యూ చేశాను సార్. ఆదిమూలం సెట్ అయిపోయింది, సెట్ అయింది అంటే ఆవిడ విత్డ్రా చేసుకుంది కంప్లైంట్. విత్డ్రా చేసుకున్నారండి. అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అనమాట. ఏదేమైనా ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా ఇదివరకు ఆడపిల్లకి నష్టం అనేవారండి. ఇప్పుడు మగవాడికి అంటున్నారండి. మరి ఇక్కడ జానీ మాస్టర్ గారు ఏమో జైలుకి వెళ్ళారండి. ఈయన ఇక్కడ జానీ మాస్టర్ అది కూడా కొద్ది రోజుల తర్వాత కాంప్రమైజ్ అవుతుంది. అంటే చూడడానికి ఎలా ఉందంటే అండి, ఆడవాళ్ళు ఇదివరకు ఈ సిస్టమ్ లేదు సార్. ఇప్పుడు ఏమన్నా కలిసి ఉంటారు కొన్నాళ్ళు, తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయి కేసు పెడుతుంది వాళ్ళు పెడుతుందండి, ఏదో ఇబ్బంది వచ్చి. అంటే రాజకీయ నాయకులంతా జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా కూడా అది రాజకీయ నాయకుడు మీరైనా జాగ్రత్తగా నేను అంటే మీలాంటి వాళ్ళని కరెక్ట్ అండి, తప్పేదండి. నిజమేనండి. మీరంటే మీరేనా, ఎవరైనా రాజకీయ నాయకులు అవ్వచ్చు, జర్నలిస్టులు అవ్వచ్చు, మీకులాగా ఎవరైనా అవ్వచ్చు, సినిమా ఫీల్డ్ వాళ్ళు అవ్వచ్చు. సినిమా ఫీల్డ్ కూడా చూసాం కదా, రాజ్ తరుణ్ లావణ్య అండి. ఇప్పుడు వాళ్ళిద్దరు కొన్నాళ్ళు కలిసి ఉన్నారండి. ఇప్పుడు వద్దా, అతనేమో నాకు వద్దా అంటున్నాడు, ఈ అమ్మాయి నాకు కావాలంటుంది. పోలీస్ కేసులు ఇవన్నీ పెట్టి అలాగే. కానీ జాగ్రత్తగా నాకేమనిపించిందంటే, ఎక్కడ కూర్చున్నా మాట్లాడినా ఏం చేసినా కెమెరాలు ఉన్నాయని చూసుకుంటూ ఉండాలని నాకు అనిపిస్తుందండి. చూసుకోవాలి. తర్వాత ఋషికొండ మనం అందుకు సార్, ఋషికొండ అవన్నీ ఏం చేస్తారు సార్, 500 కోట్లు పెట్టి చేస్తారు. మరి రోజా మేడం గారేమో కనపట్లేదు. ఆవిడ ఏం చేస్తుంది? రోజా ఆవిడ కట్టింది కాదు, కట్టించుకుంది కాదు. అవునండి. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కొరకు కట్టించుకున్న సౌధం అది. ప్రజల ముసుగులో ఆయన పదవి పోయింది, బిల్డింగ్ అయ్యేటప్పుడు ఆయన పదవి పోయింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఏం చేస్తే బాగుంటుందని అదే చూడాలి. ఆయన ఏం చేస్తారు? నేనైతే టికెట్ పెట్టి ఒక విజిట్ లాగా పెట్టండి అందరికి, చాలా బాగుంటుంది సార్ ఇది. అంటే ఒక మ్యూజియం అంటారు కదండి, అలాగే మ్యూజియం చూస్తే ప్యాలెస్ చూడంటారు బాబు అని చెప్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు ఉందంటారని అసలు, అంటే ఈయన అంటే ఈ జనాలు చేస్తున్న రాజీనామాల పరంపర మరి ఒక వరదలాగా వెళ్ళిపోతున్నారు జనం. మరి నిన్న బాలినేని గారు, సామినేని గారు, ఇంకా చాలా మంది. అవునండి. ఇంకా కెలారు రోషయ్య ఎక్స్ ఎమ్మెల్యే కూడా వస్తాను. మరి ఆయన కూడా సుచరిత మేడం ఒక ఆవిడ అన్నారు, మేకప్ తోటి సుచరిత ఆవిడ కూడా అన్నారు, పేపర్ లో వచ్చిందండి. అది వెళ్ళిపోతారు. అంటే ఈయన ఒక్కరు ఇప్పటికైనా ఆయనలో పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ప్రజాస్వామ్యయుతంగా. అంటే బేసిక్ గా ఏంటంటేనండి, జనరల్ గా ఓడిపోయిన పార్టీలో ఉంటాను ఎవరు లైక్ చేయరు. అవును, నీళ్ళున్న చోట కప్పలు అన్నట్టు వెళ్ళిపోతారు. అది అది ఇప్పుడు అధికారం లేదు, వీళ్ళ మాట ఏం చెల్లుబాటు అవ్వదు. ఏదైనా చేయాలన్నా కూడా అధికార పార్టీలు ఉంటే మంచిది, లేదంటే దూరంగా ఉంటే మంచిది. కొద్దిగా మాట విలువ ఉంటుంది. తర్వాత పనులు అవుతాయి కదా, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి చిన్న పనులు అయినా చేయగలరు, పెద్ద పనులు చేయలేకపోయినా. అవునండి. సో కాబట్టి ఎవడో ఏటికి ఎదిరిదే వాడు నాలాంటి పిచ్చోడు ఎవడో ఉంటాడు తప్ప జనరల్ గా అందరూ. కానీ మీ అంతటి మీరే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు నేను ఒక్కరిని ఎందుకున్నానంటే, అవునండి, మరి ఏం చెప్తాం? మరి దానికి పిచ్చదనం అని అనుకోవాలి. ఇంకా టీటీడీ బోర్డు అంటే దాని గురించి నాకు తెలుసు. అంటే నాకు తెలిసింది ఏంటంటే, మీకు ఏం పదవులు కావాలో అడగండి, అది మీరు అప్లికేషన్ పెట్టుకోమని అన్నట్టు తెలిసిందండి నాకు. మీకు ఏమన్నా అంటే నామినేట్ పోస్టులు కావాలంటే అప్లికేషన్ పెట్టుకోమన్నట్టుగా తెలిసింది. మరి టీటీడీ బోర్డు దానికి మీరేమైనా అప్లికేషన్ పెట్టుకున్నారా లేదా అని మీరేమో అడగరండి, నాకు అర్థమైందండి. నేను అంత చీఫ్ ఫెలో కాదండి, అడగరు. అది నా టైప్ వేరు. అది వాళ్ళు మీ యొక్క విద్వత్తు గుర్తించి మీకు తగిన పోస్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నానండి. చిన్న ఇవ్వకపోయినా ఇవ్వండి, ఇచ్చేసానండి, నాకు ఇవ్వండి అని టైప్ అసలు నేను కాదు. నా బిహేవియర్ ఒకసారి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు సార్? కొత్తగా ఎన్నికైన మీరు చూస్తుంటారు కదా, అందరూ కూడా నాకు చాలా వరకు తెలిసిన వాళ్ళే. వాళ్ళందరూ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందంటారు, వర్క్ చేయాలని ఇంట్రెస్ట్? అది నాకు తెలియదు, కానీ అందరూ
చాలా వరకు అట్లీస్ట్ 70% అయితే నాకు. సో ఎన్నికల ముందు ఏదో సందర్భాల్లో వీళ్ళందరూ ఢిల్లీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అందరూ చాలా వరకు నన్ను కలిసిన వాళ్ళే. అవునండి. మొన్న విజయవాడ వరదల్లో మేము సరదా జోక్గా మాట్లాడుకున్నాం మాట అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అని ఊహించుకున్నాం మాట అండి. ఎంతమంది చనిపోయి ఉండేవారు అని, అది ఏం జరిగి ఉండేదని. అంటే అది మనం చెప్పలేం కదా. ఊహించే ఆయన వర్క్ చూసారంటే విజయవాడలో ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు మాట, అలాగా తిరగాల బుల్డోజర్ ఫోటో ఎగ్జిబిషన్ అలా అనేవారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగిన దాని పర్పస్ ఏంటంటే భయపడొద్దు, నేను మీకున్నాను అంటే ఆయన ఆ ఏరియాలోకి వెళ్ళాడంటే సో భయపడొద్దు అని ఒక మెసేజ్ ని థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా చేసి చూపెడతాం కోసం, వాళ్ళ మనోధైర్యం నింపడం కోసం ఆయన తిరిగారు. సో అది అవసరం. దట్ ఈస్ పాజిటివ్ స్టెప్. ఎవరో ఏదో కామెంట్లు చేసినంత మాత్రాన ఆయన పట్టించుకోరు. ఆయన అనుకున్న మంచి పని కాబట్టి అది ఆపకూడదు, ఆపలేదు కూడా. ఓకే అండి. అంటే ఇప్పుడు ఇందాక నేను అడిగాను సరిగ్గా చెప్పినట్టు నాకు అనిపించలేదండి. అంటే కొడాలి నాని కానీ వంశీ కానీ ఇటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఇంకా చర్యలు లేవని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అదేనండి, చర్యలు ఉండాలి అంటే కంప్లైంట్ ఉండాలి. కంప్లైంట్ ఉండాలి. అంటే కేవలం వాళ్ళకున్న వాక్ స్వాతంత్రంతో మాట్లాడినప్పుడు మనకున్న చాయిస్ ఏంటంటే మనం బరువు నష్టం దావా వేసుకోవాలి. ఒక ఇండివిజువల్ ఏమన్నా అంటే ఓకే బరువు నష్టం దావా వేయాలి. ఒక జాతీయ జెండాను అవమానించారు, లేదంటే ఒక భగవంతుని అవమానించారు, ఇలా మాట్లాడారు అంటే కనుక అదర్ సెక్షన్స్ ఉంటాయి. ఓకే. ఒక వ్యక్తి గురించి ఇప్పుడు నన్ను తిట్టాడు అనుకోండి, సో నేను బరువు నష్టం దావా వేసుకోగలను. సివిల్ సూట్ వేసుకోవచ్చు, క్రిమినల్ వేసుకోవచ్చు, రెండు వేసుకోవచ్చు. అంతేగాని నేను దాన్ని ఇంకో రకంగా ప్రొసీడ్ అవ్వలేం. అది న్యాయం అక్రమంగా అయితే అక్రమ కేసులు పెట్టి భరించడం వేరు. జగన్ చేసేది అదేగా. అదండి, జగన్ ఒకటి చేస్తే ఇంకో కేసు పెడితే లేపేస్తాడు. అంటే అక్రమంగా కేసు పెట్టాలంటే ఓకే, అలా చేసేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒప్పుకోరులేండి, నాకు తెలిసినంత వరకు అలా ఒప్పుకోరు. ఆ టైప్ కాదు. ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఏంటి సార్ ఎలా అంత దారుణంగా ఎలా వర్క్ చేశారు సార్ వాళ్ళు? అంటే జగన్ ప్రమోషన్ కోసం ఆశ, ఏదో ఇస్తాడని ఆశ. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఇలా తయారైపోయారు, దురదృష్టం అని. తగిన శాస్త్రం జరిగింది. అంటే నా డౌట్ ఏంటంటే ఫిబ్రవరిలో జరిగిందండి ఇది. ఇంకా అప్పుడు కూడా ప్రజలు అప్పటికి 1 year నుంచి 2 years నుంచి 3 years నుంచి వ్యతిరేకత ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్ కనుక్కోలేదండి సార్. అది అయ్యో మనం తెలియదండి, మాయ కళ్ళకి కమ్మినప్పుడు, అదే మాయ కళ్ళకి కమ్మినప్పుడు వాళ్ళకి ఇంకా ఆ మాయలో ఉండిపోయి మళ్ళీ వచ్చేస్తున్నాం, మనమే వచ్చేస్తున్నాం చెప్పేవాడు ఈయన ఎప్పటికప్పుడు, మనమే వచ్చేస్తున్నాం అని. మీకు ఏం కావాలంటే చూసుకోండి, మీకు నేను చూస్తానని చెప్పేసి. ఆ సీతారామన్ అతనేంటి సార్, అతను కూడా అంత ఉత్సాహం చూపించాడు. అతను ఒకప్పుడు తెలివైనడే, మరి కొంచెం అతిగా స్పందించాడు. నేను కూడా డీజీపీ పోస్ట్ అటువంటి అతను సునీల్ ఇద్దరికి పోటీ పెట్టాడు. సో ఇద్దరు ఒకరి మీద ఒకరి నుంచి ఒకళ్ళు తప్పులు చేసుకుంటా పోయారు. సునీల్ కూడా రేపో మాపు సస్పెండ్ అయిపోతారు. సునీల్ గారు